హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనం పుంటి కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే పుంటి కూరని వాష్ చేసుకోవాలి. నేనైతే 3 కట్టలు తీసుకున్నా. దాన్ని క్లీన్గా 2-3 టైమ్స్ అలా వాష్ చేసుకొని టమాటాస్, గ్రీన్ చిల్లీస్ ఇంకా ఆనియన్ తీసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసేసి తర్వాత ఆయిల్ తీసుకోవాలి, ఒక 2-3 టేబుల్ స్పూన్. దాని తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి పచ్చిమిర్చి, ఆనియన్ వేసి కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చాక కొంచెం టర్మరిక్ యాడ్ చేయాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత ఏమో పుంటి కూర అనేది వేసుకోవాలి. మొత్తం వాటర్ మొత్తం పీల్చేసి మిగతా ఉన్న స్టఫ్ మొత్తం వేసేయాలి. అది వేయాక కొంచెం మంచిగా ఫ్రై అయినట్టు వాటర్ మొత్తం ఇంకిపోయి ఫ్రై అయినాక సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసి సాల్ట్ మనకు తగినంత వేసుకోవాలి, మన టేస్ట్ తగినంత. దాని తర్వాత దాంట్లో వాటర్ అంతా ఇంకిపోయేట్టు చేసి ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. ఒక చిల్లీ పౌడర్ కూడా మనకు టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే ఒక టీ టేబుల్ 2 స్పూన్ వేసుకున్నాను. దాని తర్వాత అంతా మిక్స్ చేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ టమాటా ప్యూరీ మొత్తం ఇంకిపోయి మంచిగా ఫ్రై అయినాక దాంట్లో ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇంకా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఒక 2-3 టైమ్స్ ఒక 5-10 మినిట్స్ బాగా వేగనిచ్చి దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది.